ఈరోజు మేధావుల సదస్సు 2025-26కి మీ అందరూ వచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఇది బడ్జెట్కి సంబంధించిన మీటింగ్. సో మీరు అందరూ యాక్టివ్గా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ బడ్జెట్ 2025-26 అన్నది ఒక మైల్ స్టోన్ అనే చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మన పెద్దలు మాట్లాడతారు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గారు సిరిపురం తేజేశ్వరరావు గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వైజాగ్ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మెట్స్ విష్ణుకుమార్ రాజు గారు, హీఈస్ ఆల్సో బీజేపీ ఫ్లోర్ లీడర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ గారికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సంబంధం ఉందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047 సంవత్సరము వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ పెట్టుకుని దాని విధంగానే ఎన్నో సంస్కరణలు, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు, ట్యాక్స్ రిలీఫ్స్ ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడి దగ్గర నుంచి కార్పొరేట్ సెక్టర్ వరకు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే బడ్జెట్ ఇది మొట్టమొదటిసారిగా మనము దేశంలోనే 50 లక్షల కోట్ల రూపాయలు మించిన బడ్జెట్ పెట్టడం అంటే ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో కూడా భారతీయుడంటే సగర్వంగా మనం తలెత్తుకొని ఎంతో గౌరవ ప్రతిష్టలు తెచ్చే విధంగా మనకి ప్రపంచ స్థాయి నేతలు కూడా భారతీయులకి అత్యంత గౌరవం ఇస్తున్నారని చెప్పడానికి కూడా మనకు అందరికీ తెలుసున్న విషయము. ఏదైతే బడ్జెట్ ఈ సంస్కరణలతో పాటు ట్యాక్స్ రిలీఫ్స్, మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పెద్దపీట వేయటం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాలు కానీ అన్నీ అందుబాటులో ఉండాలి. కొత్త పథకాలని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. జ్ఞాన్ అనేది గరీబ్ యువత అన్నదాత నారి అంటే దాన్ని సింపుల్గా GYAN అని చెప్పి దాని ప్రకారము మన సామర్థ్యము పెంచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా పెంచే విధంగా ఆ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించడం జరిగింది బడ్జెట్లో. అట్లాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషదాయకమైన విషయం ఏంటంటే సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా 12 లక్షల రూపాయల వరకు ఎవరూ కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సామాన్యుడికి 12 లక్షలు అంటే నెలకి 1,00,000 రూపాయలు మనకి జీతం వచ్చినా, మనకి ఆర్థిక ప్రయోజనం వచ్చినప్పటికీ కూడా ₹1 కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అట్లాగే సీనియర్ సిటిజన్స్కి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉందో ఇదివరకు 50,000 ఉండేది, దానికి 1 lakh రూపీస్ వరకు చేయటం జరిగింది. అట్లాగే రెంటల్ ఇన్కమ్ పైన కూడా 2.4 lakhs నుంచి సుమారు 6 లక్షల వరకు కూడా దానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక ముఖ్యంగా రైతాంగానికి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంలో భారతదేశంలో 100 డిస్ట్రిక్ట్స్ వ్యవసాయ జిల్లాల కింద తీసుకుని ఆ 100 వ్యవసాయ జిల్లాలకి కూడా ఫార్మర్స్ లోన్స్ ఇవ్వటం గురించి కానీ, లేకపోతే అన్ని విధాలుగా కూడా ఫార్మర్స్ ఎక్కడైతే ఉత్పత్తి తక్కువ ఉన్న చోట ఉత్పత్తి పెంచే విధంగా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అట్లాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏదైతే 3 లక్షల రూపాయలు ఫార్మర్కి ఇచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షల నుంచి కూడా 5 లక్షల రూపాయలకి కూడా చేయడం జరిగింది. అట్లాగే 3 జిల్లాల్లో కూడా ప్రతి 3 ఇయర్స్లో కూడా అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా
క్యాన్సర్ అవేర్నెస్ సెంటర్స్, డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా క్యాన్సర్కి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది వస్తున్నారు. కాబట్టి మనకి అవేర్నెస్ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా అది క్యాన్సర్ అవేర్నెస్ సెంటరు అట్లాగే హాస్పిటల్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఎంఎస్ఎంఈ ఏదైతే క్రెడిట్ కవర్ గ్యారంటీ, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారికి ఏదైతే అంతకుముందు ఉన్న క్రెడిట్ గ్యారంటీ 5 crores లోను ఏదైతే ఉందో మనము కొలేటరల్ సెక్యూరిటీ పెట్టకుండా 5 కోట్ల రూపాయలు రుణ సదుపాయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని 10 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. అట్లాగే స్టార్టప్ కంపెనీస్ చిన్న కొత్తగా అభివృద్ధి చేసుకోవాలి, కొత్త ఎంటర్ప్రినర్స్ రావాలి అనే ఉద్దేశంతో స్టార్టప్ కంపెనీస్కి కూడా 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు కొలేటరల్ సెక్యూరిటీ కూడా లేకుండా చేసే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వము చేస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా ఏదైతే ఎంఎస్ఎంఈ అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రమే కానీ అట్లాగే దేశం కానీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎంతోమందికి విద్యా ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ స్ట్రెంథన్ చేస్తేనే ఉంటుంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఆ విధంగా చేపట్టడం జరిగింది. అట్లాగే ఏదైతే చిన్న పిల్లలకి ఇంట్లో చిన్న పిల్లలకి మనం టాయ్స్ కొంటాము, ఆ టాయ్స్ అన్నీ కూడా ఏదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతము చైనా నుంచి ఎన్ని ఇంపోర్ట్ చేసుకుని వస్తున్నాయి, అటువంటి టాయ్ ఇండస్ట్రీ కూడా భారతదేశంలో అత్యంత గ్లోబల్గా కూడా మనకి పేరు ప్రసిద్ధులు వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వము తీసుకుంటుంది. అట్లాగే ఏదైతే ఎంఎస్ఎంఈ కింద ముఖ్యంగా 25% ఆఫ్ ది టర్నోవర్ ఏదైతే పర్చేజెస్ కానీ పెద్ద ఇండస్ట్రీస్లో కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ 25% ఇవన్నీ కూడా వాళ్ళు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనాలి అని చెప్పి నిబంధనలు పెట్టిన వలన మన లోకల్ ఇండస్ట్రీకి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అట్లాగే ఎక్స్పోర్ట్ టర్నోవర్ కూడా మనము భారతదేశంలో ఎక్స్పోర్ట్ టర్నోవర్ 45% కూడా ఎంఎస్ఎంఈ కంపెనీసే మనకి ఎక్స్పోర్ట్ టర్నోవర్ ద్వారా మనకి వస్తుందని చెప్పి ఇక అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఇది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖమైన నాయకులతోటి పెద్దలతోటి సత్సంబంధాలు పెరిగిన వలన మన భారతీయుడంటే ఎంతో గౌరవం వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఇట్లా ఉండేది కాదు. 10 సంవత్సరాల క్రితము మనం భారతదేశస్తులంటే ఇతర దేశాల్లో ఉండే గౌరవానికి ఇప్పుడు ఉన్న గౌరవానికి సంబంధం లేదు. అట్లాగే ప్రపంచ అగ్రనేతల్లో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా భారతదేశము ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి కూడా పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కాపాడటానికి నడుము కట్టుకుంది. తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల కలయికతో ఎంతో అత్యంత అద్భుతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దేదానికి పూర్తి ప్రయత్నం చేయటం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు ప్రభుత్వము 5 yearsలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అప్పుల మయంలోకి గెంటేసి
ఎక్కడ కూడా విద్య కానీ కనీసము ఉద్యోగం కానీ లేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంతో హోప్ అంటే ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసింది ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి 6,30,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు రావటం అంటే చిన్న విషయం కాదు. దాంట్లో కేంద్ర ప్రభుత్వము మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటనకి వచ్చినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఇక్కడ వచ్చే ఫ్యాక్టరీస్ రావటం జరుగుతుంది, అంటే పెట్టుబడులు రావటం జరుగుతుంది. దాని మూలాన ఎంతో ఉపాధి వస్తుంది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే దుర్మార్గపు పరిపాలనకి విధ్వంసకరమైన పరిపాలనకి పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారు మనసుల్లోంచి తీసేయాలని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకం, ప్రజా ఆమోదం అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంత నమ్మకం లేకపోతే ఆవిడికి 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించారో మీరందరూ ఊహించుకోవచ్చు. ఈ బడ్జెట్ పేదవారికి, మధ్యతరగతి వారికి, ఉన్నత వర్గానికి అందరికీ ఆమోదమైంది. ఎంత గొప్పదంటే విమర్శకులకు కూడా విమర్శించడానికి అవకాశం లేనటువంటి బడ్జెట్. అయితే సభకు అధ్యక్షత వహించాను కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది, కానీ మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి. చాలామంది భక్తులు ఉన్నారు, పెద్దలు. వికసిత్ భారత్ లక్ష్యంగా 247 అంటే అందరూ మేధావులే, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చి 100వ సంవత్సరానికి వికసిత్ భారత సంకల్పంగా ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడంలో అదే దిశగా ఎవరైతే సమర్థులో, ఎవరు ఆ పని సక్రమంగా నిర్వర్తించగలుగుతారో చూసి వాళ్ళకు ఆయా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే పెద్దలు చాలామంది ఉన్నారు, మాట్లాడాలి, కానీ ఒక చిన్న విన్నపం. ఇక్కడ అందరూ పెద్దలే, ఏ ఒక్కరిని తక్కువ చేయాలని ఆలోచన మాకు లేదు. కానీ ఒక్కో రంగం నుండి ఒక్కో వ్యక్తిని వేదిక మీద ఎక్కించాలి అన్న ఒక ఆలోచనతో కొంతమందికి మాత్రమే ఇక్కడ ఎక్కించగలిగాం. మిగతా వాళ్ళందరూ ముందున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని కానీ, అక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళని కానీ ఆలోచన మాత్రం వద్దు. అందరూ సమానమే, అందరూ మేధావులే. కాబట్టి ఆయా రంగాల్లో ఒక్కొక్క విద్యా రంగంలో ఒకరైతే లీగల్ నుంచి ఒకరు, ఎడ్యుకేషన్ నుంచి ఒకరు, చార్టెడ్ అకౌంట్ నుండి ఒకరు, డాక్టర్గా ఒకరు, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఒక్కొక్క ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ